ఇవన్నీ కేసులు 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 అయ్యేలా చెయ్యొద్దండి. గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా గ్రూప్ 2 కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం. మేము కుటుంబానికి దూరంగా ఉన్నాం. సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతూ ఈ రూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం. మేము దయించి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఏపీ బేస్ తెలియని చేతులేస్తే ప్రాధాన్యపడుతున్నామండి. మాకు రోస్టర్ క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే మా ప్రాణాలు పోతాయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీడియో చూశారు కదా. గ్రూప్ 2 అభ్యర్థులకైతే న్యాయం జరగాలని కోరుకుందాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. సో వాయిస్ అయితే అది అక్కడ చాలా సౌండ్స్ వలన వినిపించట్లేదు, చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. అందుకని ఆ వీడియోలో వాయిస్ అనేది మ్యూట్ పెట్టేసి నేను వాయిస్ చేస్తున్నాను. చాలా వరకు చాలామంది వారి యొక్క యువగలాన్ని అయితే వినిపిస్తున్నారు ప్రభుత్వానికి. ఎవరూ ఆందోళన చెందవద్దండి. ఖచ్చితంగా రోస్టర్ పాయింట్స్ పైన జరుగుతున్న ఈ ఆందోళనకైతే న్యాయం జరుగుతుంది. 1 అవర్ బిఫోరే లోకేష్ గారు అయితే ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు దీనికి న్యాయం చేస్తాము అని. సో ఆఫ్టర్నూన్ 2 to 4 PM లోపు అయితే ఖచ్చితంగా దీనిపైన రియాక్ట్ అవుతారు. ప్రభుత్వం నుంచి మంచి స్పందన అయితే మనకు వస్తుంది. ఎవరో ఆందోళన చెందవద్దు. రోస్టర్ పాయింట్స్ ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అప్పుడున్న ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లో జీవో నెంబర్ 77 అనేది దానిపైన రోస్టర్ పాయింట్స్ అనేవి రాంగ్ ఇవ్వడం జరిగింది. సో దానికోసం అప్పటి నుంచి కూడా గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా దీనిపై పిల్ కూడా వేశారు, అది ఇంకా కోర్టులో నడుస్తుంది. ఇంతలోనే మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేసారు. రేపు అనగా 23rd February 2025న ఎగ్జామ్ అనేది గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి February 25th 2024 జరిగింది. సో అప్పటికి కూడా ఈ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరూ కూడా ప్రభుత్వానికైతే ఈ రోస్టర్ పాయింట్స్ కోసం విన్నవించుకున్నారు. అప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం దీన్ని కరెక్ట్ చేయకుండానే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళింది. అలాగే ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా యాజ్ వెల్ యాజ్ అది కంటిన్యూ చేస్తూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కానీ ఎగ్జామ్ జరిగితే తర్వాత రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ దీనిపైన అభ్యర్థులకి ఎవరైతే నిజంగా ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్ కొడతామని అనుకున్న కొంతమంది చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఇంత ఆందోళన చేస్తున్నారు. సో దీనిపైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది, ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఎగ్జామ్ దగ్గరలో బుక్స్ పట్టుకొని కూర్చోవాల్సిన అభ్యర్థులందరూ ఇలా రోడ్డు బాటను పట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ఆస్పిరెంట్స్ యొక్క ఆందోళనలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, డోంట్ వరీ. దయించి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఏపీ బేస్ తెలియని చేతులేస్తే ప్రాధాన్యపడుతున్నామండి. మాకు రోస్టర్ క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే మా ప్రాణాలు పోతాయండి. 90,000 అభ్యర్థుల జీవితాలండి. దయించి దయించి గ్రూప్ 2 పోస్టులు డిఎస్సి ద్వారా ఒక పద్ధతి ప్రకారం పోస్టులు భర్తీ చేస్తామని యువతకి మీ లోకేష్ ఇస్తున్న హామీ ప్రభుత్వం వారి చేతిలోనే ఉంది. కాబట్టి మేము ఇలాగ రోడ్ల మీదకి వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నాం. రోస్టర్ క్లియర్ చేశాకే రోస్టర్ క్లియర్ చేశాకే రోస్టర్ క్లియర్ చేశాకే రోస్టర్ క్లియర్ చేశాకే చేసి కొంచెం టైం తీసుకొని కూడా మరి ఎక్కువ టైం కాకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రోస్టర్ విధానం క్లియర్ చేసి ఆ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయమని కోరుకుంటున్నాను. ప్రభుత్వ నాయకులందరినీ కూడా చేతులెత్తి మరీ అడుగుతున్నాము, ప్లీజ్ మా అభ్యర్థులను ఆలకించి విజ్ఞప్తి మేరకు రోస్టర్ సరి చేశాక మాత్రమే ఎగ్జామ్ క్లియర్ చేసే విధంగా ఎగ్జామ్ అయిన తర్వాత సరి చేస్తాం రోస్టర్ అంటున్నారు. ప్రిలిమ్స్ నుంచి ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ వరకు సరి చేయండి రోస్టర్. మెయిన్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్ లో ఎలా సరి చేస్తారో తెలియదు. అప్పుడు 2 వర్గాలు ఏర్పడతాయి, బాగా రాసిన అభ్యర్థులు, బాగా రాయని అభ్యర్థులు. అప్పుడు అందరూ 5 ఏళ్ల తర్వాత వచ్చింది నోటిఫికేషన్, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మెయిన్స్ రాస్తున్నాము. 7 ఏళ్ళు అయింది. పూర్తిగా రిజల్ట్ వచ్చి మాకు ఉద్యోగం చేతిలోకి వచ్చేసరికి ఎన్నేళ్ళు పడుతుంది. ఇంత అన్యాయం అయితే మేము భరించలేకపోతున్నాం ఆస్పిరెంట్స్.